చిన్న చిన్న ప్రాసెసెస్ అండ్ టెక్నిక్స్ యూజ్ చేసి మీ ఓల్డ్ ఇంజన్ని న్యూ ఇంజన్గా ఎలా కన్వర్ట్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ రంజిత్. మీతో టైం స్పెండ్ చేసి చాలా రోజులైంది. సో అందుకే మళ్ళీ న్యూ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. ఓల్డ్ ఇంజన్ని మళ్ళీ న్యూ ఇంజన్గా ఎలా కన్వర్ట్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకెందుకు లేటు, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంజన్ ఫుల్లీ వర్కింగ్ కండిషన్ తీసుకొని రావాలంటే బేసిక్ థింగ్స్ మెయింటైన్ చేపిస్తే చాలు. మెయింటైన్ చేయించే ముందు ఇంజన్ వర్కింగ్ కండిషన్ చెక్ చేయాలి ఒకసారి. ఇంజన్ వర్కింగ్ కండిషన్ తెలుసుకోవడానికి మనం 3 బేసిక్ స్టెప్స్ ఫాలో అవుతాం. అవి ఏంటంటే స్టార్టింగ్ ప్రాసెస్, రన్నింగ్ ప్రాసెస్ అండ్ ఎండింగ్ ప్రాసెస్. అసలు స్టార్టింగ్ ప్రాసెస్ అంటే ఇంజన్ స్టార్ట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అండ్ స్టార్ట్ అవ్వడానికి ఎంత డిలే అయిందని మనం చెక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ రన్నింగ్ ప్రాసెస్ అంటే ఇంజన్ స్టార్ట్ అయిన తర్వాత సౌండ్ అండ్ నాకింగ్ అబ్జర్వ్ చేయండి. సౌండ్ అండ్ నాకింగ్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే మనం నెక్స్ట్ ప్రాసెస్ అని స్టార్ట్ చేసుకోవాలి. అండ్ ఫైనల్ ఎండింగ్ ప్రాసెస్. ఎండింగ్ ప్రాసెస్ అంటే ఎగ్జాస్ట్ సిస్టమ్, స్మోక్ కలరు అండ్ సౌండ్ బట్టి మనం డిఫరెంట్ చేసుకోవాలన్నమాట. స్టార్టింగ్ ప్రాసెస్లో ప్రాబ్లమ్ ఫైండ్ అవుట్ చేస్తే మీరు స్పార్క్ ప్లగ్ కానీ ఎలక్ట్రికల్ కాయిల్ సిస్టమ్ కానీ రీప్లేస్ చేయండి. అండ్ నెక్స్ట్ ఫ్యూయల్ ఫిల్టర్, అదే అండి కార్బొరేటర్ని క్లీన్ కానీ లేదా రీప్లేస్ కానీ చేయించండి. నెక్స్ట్ ఎయిర్ ఫిల్టర్ని రీప్లేస్ చేయడం చాలా బెటర్. రన్నింగ్ ప్రాసెస్లో మీరు కనుక ప్రాబ్లమ్ ఫైండ్ అవుట్ చేయగలిగితే నేను చెప్పి రీప్లేసింగ్ గైడ్ని ఫాలో అవ్వండి. మీకు కనుక నాకింగ్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే ఇన్లెట్ అండ్ అవుట్లెట్ వాల్వ్స్ని రీప్లేస్ చేయండి. అండ్ క్యామ్ షాఫ్ట్ అండ్ టైమింగ్ గేర్ని సెటప్ చేయించండి. ఒకవేళ మీరు సౌండ్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయగలిగితే పిస్టన్ అండ్ పిస్టన్ రింగ్స్ చేంజ్ చేయించండి. క్యామ్ షాఫ్ట్కి క్రాంక్ షాఫ్ట్కి అలైన్మెంట్ సెట్ చేయించుకోండి. ఎండింగ్ ప్రాసెస్లో మీరు ప్రాబ్లం ఫైండ్ అవుట్ చేస్తే ఇంజన్ పిస్టన్ రన్నింగ్ స్పేస్, బోర్ అంటారు, దీన్ని క్లీన్ చేయించండి. ఎందుకు క్లీన్ చేయించాలంటే బోర్ స్పేస్లో పొల్యూటెంట్స్ స్ట్రక్ అయ్యి ప్రాసెస్ హార్డ్ అవుతుంది. సో దీనివల్ల ఫర్దర్ పవర్ జనరేషన్ ప్రాసెస్ అనేది స్లో అయిపోతుంది. ఎగ్జాస్ట్ సిస్టమ్ ఆర్ అవుట్లెట్ సిస్టమ్, దీంట్లో కనుక స్మోక్ డార్క్గా వచ్చిందంటే ఇంజన్లో కార్బన్ ఫామ్ అయిన అర్థం. సో దాన్ని క్లీన్ చేయించుకోవాలి. లేదా స్మోక్ వైట్గా వచ్చిందంటే ఇంజన్ ఆయిల్ అనేది ఫ్యూయల్తో మిక్స్ అవుతుంది అర్థం. సో మీరు దీనికి పిస్టన్ రింగ్స్ చేంజ్ చేస్తే సరిపోతాయి. నేను చెప్పిన హోల్ ప్రాసెస్తో పాటు అడిషనల్గా గేర్ బాక్స్ క్లీనింగ్ అండ్ క్లచ్ ప్లేట్స్ రీప్లేస్మెంట్ చేయించుకుంటే సరిపోతుంది. మీకు కనుక వీలింగ్లో ప్రాబ్లం ఉంటే బ్రేక్ సిస్టమ్ అండ్ వీల్ అలైన్మెంట్ సెట్ చేయించుకోండి. నేను చెప్పిన హోల్ ప్రాసెస్ని ఆటోమొబైల్ లాంగ్వేజ్లో ఓవర్ హాలింగ్ అంటారు, అదే మన లాంగ్వేజ్లో ఇంజన్ సర్వీసింగ్ అంటారు. నేను ఈ వీడియో కంటెంట్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ మన ఛానల్ సబ్స్క్రైబర్ అయిన గేమర్స్ అనే సబ్స్క్రైబర్ అడిగాడు. సో ఆయన కోరిక మేరకు వీడియో చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ని షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. నేను మీ రంజిత్ ఫ్రమ్ RRH Auto-Tech in Telugu. Thank you.